హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డ్రామా వ్యూస్ ఇన్ తెలుగు. ఈరోజు నేను చెప్పబోయేది మీటింగ్ యూ అనే సిరీస్ రివ్యూ. ఇది యాక్చువల్లీ డ్రామా అనమాట. ఇది చైనీస్ యూత్ డ్రామా, రొమాంటిక్ కామెడీ డ్రామాగా అయితే వచ్చింది. జానర్ అయితే ఇది ఫ్యామిలీతో వద్దని చెప్తా. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూస్ అయితే మిగతా ఉన్నాయి. మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అన్ ఏలియన్, అలాగే పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ అండ్ హ్యాపీనెస్, వీటి రివ్యూస్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఒకసారి చూడకపోతే చూసేయండి. అలాగే ఈ ఛానల్ కొరియన్ డ్రామాస్ అండ్ రివ్యూస్ కోసం అయితే ఉంది. ఇలాంటి కావాలనుకుంటే రివ్యూస్ మీరు మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మీరు ఈ సిరీస్ చూసుంటే. మనం ఛానల్లో వీక్లీ వన్స్ ఒక వీడియో అయితే వస్తుంది. వన్ ఆర్ టూ వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మంచి రివ్యూస్తో మీ ముందుకుంటా. ఇంకా మొదలు పెడితే ఈ సిరీస్ ప్లాట్ వచ్చేసి నాంక్షి అనే ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి చాలా తెలివైనడు, అలాగే తనకి చాలా టాలెంట్స్ ఉన్నాయి. అది చదువు పరంగానే కాదు, చాలా టాలెంట్స్ అయితే ఉన్నాయి. స్టూడెంట్కి సోషల్ యాంగ్జైటీ అనే ప్రాబ్లం ఉంటుంది చిన్నప్పటి నుంచి. ఆ ప్రాబ్లం వల్ల అతను వేరే మనిషితో మాట్లాడలేడు, అలాగే నలుగురిలో కలిసి ఉండడానికి భయపడతాడు. సో అలా కలిసి ఉండకపోవడం వల్ల అతను చిన్నప్పటి నుంచి ఒంటరిగానే ఉంటాడు. అలాగే మన హీరోయిన్ ఉంటుంది జారువి అని, తనేమో వాగుడికై. అండ్ ఒకరోజు వీళ్ళిద్దరు ఒకే కాలేజ్ అనమాట. ఆ కాలేజ్లో మీట్ అవుతారు. ఆ తర్వాత లవ్ ఎలాగా, ఇంకా తర్వాత స్టోరీ ఎలా వెళ్ళింది, కథ ఏంటి అనేది మీరు ఈ సిరీస్ చూసి తెలుసుకోండి. ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ 3 ఎపిసోడ్స్ బాగున్నాయి, టూ ఎక్కువ. తర్వాత నుంచి ఎందుకో ఫ్లాట్ నెరేషన్తో నడిచినట్టు అనిపించింది సిరీస్ అయితే నాకు. నేను చూసింది హిందీ మాత్రమే. ఈ సిరీస్ హిందీలో ఉంది, తెలుగులో అయితే లేదు గైస్, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. ఫ్లాట్ నరేషన్తో నడిచినట్టు అనిపించింది. ఇదైతే కామెడీ రొమాన్స్ జోనర్గానే వచ్చింది, కానీ రొమాన్స్ పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. కామెడీ ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. ఇది 2 లవ్ స్టోరీస్తో అయితే నడుస్తుంది. ఒక పక్క ఫ్రెండ్ వాళ్ళ లవ్ స్టోరీ కూడా ఉంటుంది, అండ్ ఒక బుడ్డోడు వస్తాడు, ఆడ యాక్టింగ్ బాగుంటుంది. నిజంగా చాలా నచ్చింది. ఇంకా లాస్ట్ 4 ఎపిసోడ్స్ బాగుంటాయి, నాకైతే నచ్చాయి. ఎండింగ్ కూడా బాగుంది, మంచిగా ఎండింగ్ చేశారు. అండ్ ఈ సిరీస్కి ఐఎండిబి వాళ్ళు ఇచ్చింది 7.8/10 అయితే ఇచ్చారు రేటింగు. అండ్ రేటెడ్ వచ్చేసి 13+ అయితే ఇచ్చారు. ఫ్యామిలీతో చూడొద్దు, టైం వేస్ట్. అండ్ ఇది ఓటీటీ వచ్చేసి ఎంఎక్స్ ప్లేయర్, వైకీ ప్లాట్ఫామ్, అలాగే వీటిలో అయితే ఉన్నాయి. ఉర్దూ, హిందీ, కొరియన్, ఇంకా ఇతర లాంగ్వేజెస్లో అయితే ఉన్నాయి. నాకు తెలిసినవి అయితే ఇవే. అండ్ మై డ్రామా లిస్ట్ వాళ్ళు 8.1/10 అయితే ఇచ్చారు. నేనైతే ఈ సిరీస్కి 8.5/10 అయితే ఇస్తాను. నాకైతే ఓకే అనిపించింది సిరీస్. మరీ అంత దారుణంగా ఉందని చెప్పలేను, కానీ మిగతా ఇంతకుముందు నేను చెప్పాను 3 రివ్యూస్తో పోల్చుకుంటే ఈ సిరీస్ మరీ అంతగా నన్ను ఆకట్టుకోలేకపోయింది అంతే. ఓకే, బాగానే ఉంది సిరీస్ అయితే, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. దీని ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేసి మ్యాండరిన్. ఇది చైనీస్ వాళ్ళదే, కే-డ్రామా. మీరు చూడాలనుకుంటే చూడండి, ఖాళీగా ఉంటే పని ఆపుకొని చూడకండి. ఇప్పుడు ఈ సిరీస్ అంత ముఖ్యం కాదు. మొత్తం 28 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 35 నిమిషాలు అయితే ఉంటుంది. ఒకవేళ డైలీ ఒక్కొక్క ఎపిసోడ్ చూసుకున్నా మీకు 28 రోజులు పడుతుంది. చాలామంది పని కట్టుకొని అయితే చూడరు, ఖాళీ ఉన్నప్పుడే చూస్తారు. కాబట్టి మీకు ఇది బాగానే అనిపిస్తుందేమో నాకు నేను అనుకోవడం. నాకు తెలిసి 10వ ఎపిసోడ్ నుంచి ఇది మొత్తం మారిపోద్ది. ఈ సిరీస్ ఒక లైన్లో వెళ్తుంది. 10వ ఎపిసోడ్ నుంచి కిందకి పైకి లెగుస్తూ ఉంటుంది, డిప్ అప్ అన్నట్టు. సో మీకు ఖచ్చితంగా ఓకే అనిపిస్తుంది అనుకుంటున్నా. మీరు చూసుంటే ఈ సిరీస్ కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి తెలుగు వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అంతవరకు గుడ్ బై. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి.